నమస్కారం. నేను మొహమ్మద్ సాద్ అలీ, ఫిజికల్ సైన్స్ టీచర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్. సింపుల్ టాస్క్, గ్రేట్ కాన్సెప్ట్. చిన్న పనులతో గొప్ప భావాల గురించి తెలుసుకుందామా? ఈరోజు కాంతి యొక్క 3 ధర్మాల గురించి తెలుసుకుందాం. ఏదైనా యానకంలో కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. అలాగే విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది. దీనినే వక్రీభవనం అంటాం. ఇక్కడ విరళ యానకం అనగా గాలి, సాంద్రత యానకంగా నీటిని తీసుకుందాం. అలాగే ఏదైనా సాంద్రత యానకం నుంచి విరళ యానకానికి కాంతి ప్రయాణించినప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువైనప్పుడు అది సంపూర్ణ అంతర ప్రవర్తనం చెందుతుంది. అనగా ఇక్కడ సాంద్రత యానకం నీటిగా మరియు విరళ యానకాన్ని గాలిగా తీసుకున్నాం. ఈ 3 అంశాలకు సంబంధించిన ప్రయోగం చేద్దామా? ఇందులో ఉపయోగించే ముఖ్యమైన వస్తువులు లేజర్ లైట్, అలాగే డెటాల్, ఒక గాజు పాత్ర మరియు నీరు. ప్రయోగం చేద్దామా? కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, కాంతి రుజుమార్గంలో ఇక్కడ ప్రయాణిస్తుంది. అలాగే కాంతి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు అది వంగి ప్రయాణిస్తుంది అనే అంశాన్ని మీరు గమనించాలి. అలాగే కాంతి యొక్క సంపూర్ణ అంతర ప్రవర్తనని ఇప్పుడు పరిశీలిద్దాం. కోణం ఎక్కువైనప్పుడు కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం చెందుతుంది అనే అంశాన్ని ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రయోగం ద్వారా ఈ 3 అంశాలని సులభంగా మనం తెలుసుకోవచ్చు. మరి ఒక కొత్త ప్రయోగంతో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.